హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయిన ఆప్షన్ని ఓకే చేయండి. నేను మొదటగా పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎముకల దృఢత్వం కొరకు, అవి బలంగా ఉండడం కొరకు ఒక పౌడర్ రెసిపీ చేస్తున్నానండి. ఇది డైలీ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, ఎముకల్లో ఉన్న బలహీనత తొలగిపోతుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. 2 కప్పుల ఫుల్ మకాన్, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పిస్తా పప్పు, 1/2 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు పొద్దుతిరుగుడు గింజలండి, సన్ఫ్లవర్ సీడ్స్. అలాగే ఒక 10 డ్రై కాజు అండి, డ్రైగా ఉంటాయి కదా అవేనండి. గింజలు తీసేసి చెక్కు తీసి ముక్కల్లా కట్ చేసుకొని ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కన పెట్టుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. 2 కప్పుల ఫుల్ మకాన్ ఇందులో యాడ్ చేసి డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 ఫింగర్స్తో మనం ప్రెస్ చేసినప్పుడు మకాను క్రష్ అయిపోవాలండి. ఇలా క్రంచీగా ప్రెస్ చేయగానే అది క్రష్ అయిపోయిందంటే అవి వేగిపోయినాయని అర్థమండి. ఇప్పుడు వేగిన వాటిని పక్క ప్లేట్లో తీసుకొని వాటిని చల్లారనివ్వాలి. ఈ ఫుల్ మకానా చర్మం ఆరోగ్యం కొరకు చాలా మంచిదండి. పీచు ఎక్కువగా ఉంటుంది. ఎముకల దృఢత్వంకి కావలసిన కాల్షియం, ప్రోటీన్లు ఈ ఫుల్ మకాన్లో చాలా ఎక్కువగా ఉంటాయండి. నరాలకు చాలా మంచిది, కిడ్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెకు కూడా చాలా మంచిదండి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఏజింగ్ని తక్కువ చేస్తుందండి. ఏజింగ్ ఇప్పుడు ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు కదా, అసలు వాళ్ళు ఏజింగ్లా కనిపించారండి. ఏజింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుందండి. మెగ్నీషియం రక్త సరఫరాను పెంచుతుందండి. హార్ట్కి సంబంధించిన ఏ డిజీజ్ రాకుండా హెల్ప్ అవుతుంది మకానా తినడంలో. అదే ప్యాన్లో 1 కప్పు బాదం వేయించుకోవాలి. బాదం చాలా మంచిదండి, మెమరీ పవర్ పెంచుతుంది, తెలుసు కదా, కాల్షియం ఉంటుంది, బోన్స్కి చాలా మంచిది. మనం రోజు ఒక 10 బాదంలు తినడం వల్ల మనకు రోజుకి ఎముకలకి కావాల్సిన కాల్షియం మన బాడీకి ఎంతైతే అవసరమో అంత ఈ 10 బాదంలు తినడం వల్ల ఆ కాల్షియం మనకి అందుతుందండి. సో ఈ వర్షాకాలంలో మనం ఈ బాదం తినడం చాలా మంచిదండి. మీరు పౌడర్ చేసుకోలేని వారు ఒక 10 బాదం డైలీ అలా రోజు తప్పకుండా మర్చిపోకుండా తినండి. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మీరు తినండి, మీ పిల్లలకు కూడా తినిపించండి. నానబెట్టి తినిపించాలి అలా ఇలా ఏం కాదండి. డ్రైగా ఉన్న బాదం పప్పులు అలా తీసుకొని కూర్చొని టైంపాస్గా కూడా మీరు తింటూ ఉంటే తెలియదండి, టైం తెలియకుండా తినొచ్చు. రోజు క్రమం తప్పకుండా బాదం తినడం వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయండి. కాల్షియం మెయిన్గా అందుతుంది. 40స్లో పడిన స్త్రీలకైతే ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్ వస్తుందండి. నేను చాలా డేస్ సఫర్ అయ్యాను కాల్షియం ప్రాబ్లంతో, కానీ గుర్తించలేకపోయాను ఎందుకు ఇంత బ్యాక్ పెయిన్ వస్తుందని. ఈ రోజుల్లో సిజరీన్ అయిన వాళ్ళందరికీ అనెస్థీషియా ఇస్తారు కదా, ఇంజెక్షన్, అక్కడ మాత్రం ఖచ్చితంగా పెయిన్ వస్తుందండి. ఎందుకంటే 40స్లోకి వచ్చేసే కాల్షియం తగ్గుతుందండి, పిల్లలు పుడతారు కదా. సో అందుకనే మన 40స్లోకి వచ్చిన ఎవరైనా కూడా బాదం డైలీ ఒక బాదం 10 తినాలండి. నేను డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్ నాకు చెప్పారు డైలీ ఒక బాదం 10 అన్ని తినాలని. అది ఎలాగైతే తినడం నేను స్టార్ట్ చేశానో అలా నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది, నీ పెయిన్స్ కూడా తగ్గిందండి. ఎందుకో తెలియదు, మోకాల్లో కూడా నొప్పి వచ్చింది. సో ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను. మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది కదా అని ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. బాదం వేగిపోయాయి కదా, పక్కన ప్యాన్లోకి తీసేసుకొని కప్పు జీడిపప్పు చెప్పాను కదా, అదే ప్యాన్లో ఆ జీడిపప్పును కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. జీడిపప్పు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో కూడా కాల్షియం ఉంటుంది. మీరు ఖచ్చితంగా బాదాము, జీడిపప్పు, మకాన్ ఇవి మాత్రం పౌడర్ చేసుకొని తాగండి. నేను 1 మంత్ తాగాను, నా బ్యాక్ పెయిన్ పోయిందండి, మోకాలు నొప్పులు పోయాయండి, బాడీ పెయిన్స్ అంటే సివియర్గా బాడీ పెయిన్స్ వచ్చాయండి. 1 మంత్ చాలా సఫర్ అయ్యాను, ఆ పెయిన్ అంతా తొలగిపోయింది. మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని షేర్ చేస్తున్నాను. జీడిపప్పు అండి, జీడిపప్పులో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుందండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ పుష్కలంగా ఇందులో ఉంటాయండి. ఎముకలకు, మెదడుకు చాలా మేలు చేకూరుస్తుందండి ఈ జీడిపప్పు తినడం వల్ల. యాంటీ ఆక్సిడెంట్లు లాంటివి ఉంటాయండి జీడిపప్పులో. మెగ్నీషియం కూడా ఉంటుంది. సో మీరు జీడిపప్పును తప్పకుండా డైలీ వాడండి. సో ఇలా మీడియం టు లో ఫ్లేమ్లోనే జీడిపప్పును డ్రై రోస్ట్ చేసుకోవాలండి. జీడిపప్పు వేగిపోయిన తర్వాత మరీ మాడనివ్వద్దండి, రంగు మారాలని నేను చెప్పట్లేదు, కొంచెం పచ్చిదనం వెళ్ళిపోయి డ్రై రోస్ట్ అయిపోతే సరిపోతుందండి. జీడిపప్పు వేగిపోయిందండి, పక్కన ప్లేట్లో తీసేసుకోవాలి. 1/2 కప్పు పిస్తా పప్పు అదే ప్యాన్లో వేసి వేయించుకోవాలి.
ఆరోగ్యానికి చాలా మంచిదండి. మంచి కొవ్వులు ఉంటాయి పిస్తాలో. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మాంసకృతులు కూడా ఎక్కువగా ఉంటాయండి. పిస్తాలో లభించే విటమిన్లు విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E అండి. పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం లాంటి ఖనిజాలను కూడా మెండుగా ఇందులో ఉంటాయండి. ఇతర డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే పిస్తా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పిస్తాలో చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా ఉంటుంది. చాలామందిలో అపోహ పిస్తా తింటే చాలా వేడి చేస్తుందని. అలా ఏముండదండి. మీకు ఇప్పుడు డౌట్ లేరందని అనుకుంటున్నాను. పిస్తా వేగిపోయినాయి కదండి, డ్రై రోస్ట్ అయిపోయినాయి, తీసేసుకోవాలి వేరే ప్యాన్లో. ఇప్పుడు గుమ్మడికాయ గింజలు చూస్తాము. అదే ప్యాన్లో 1/2 కప్పు గుమ్మడికాయ గింజలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అందులోనే 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసాను నేను. సో గుమ్మడికాయ గింజలు అండి. గుమ్మడికాయ గింజలు ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. హార్ట్కి చాలా మంచిదండి. క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి. విటమిన్ K అండ్ జింక్ ఉంటుందండి ఇందులో. చాలా మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుందండి. బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. పంకిన్ సీడ్స్ అంటారు కదా, ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. చాలా చాలా మంచిదండి. ఒమేగా 6 ఉంటుంది ఇందులో. సో గుమ్మడికాయని మంచిగా మీరు ఇందులో యాడ్ చేసుకోండి డ్రింక్లో ఖచ్చితంగా. లంగ్స్ క్యాన్సర్ నుంచి కూడా ఇది ప్రివెంట్ చేస్తుందండి. మ్యాగ్నీషియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ రిచ్ ఇన్ విటమిన్ E అండి. యాంటీ ఆక్సిడెంట్ సపోర్టింగ్ చేస్తుంది బాగా. హెల్త్, స్కిన్ బూస్టింగ్ చేస్తుందండి. ఇమ్యూనిటీ ఫంక్షన్ని చాలా మెరుగుపరుస్తుందండి. హార్ట్కి చాలా మంచిది. మీరు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ను కూడా నేను అందుకే యాడ్ చేశాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. స్కిప్ చేయకండి నేను యాడ్ చేసిన ఏది కూడా. వేగిపోయాయి కదండి, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారనివ్వాలా. 2 స్పూన్ల వాము వేసుకుంటున్నాను అదే ప్యాన్లో. వాము కూడా చాలా హెల్త్కి మంచిదండి. మైగ్రేన్, జలుబు, తలనొప్పికి మంచిదండి. ఒక మందులా పనిచేస్తుంది. అస్తమాను కూడా తగ్గిస్తుందండి. అస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే చాలా మంచిదండి. గుండె వ్యాధులను కూడా ఇది నివారిస్తుందండి. సో వాము 2 స్పూన్లు, సోంపు 2 స్పూన్లు, 4 ఇలాచీలు, 1 చెక్క ముక్క, ఇవన్నీ యాడ్ చేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని ప్యాన్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఇంతవరకు డ్రై రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చల్లారిన తర్వాత ఒక డ్రై మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టినాం కదా 10 డ్రై ఖర్జూరు, ఎండి ఖర్జూరు అండి. వాటిని ముక్కలుగా కట్ చేసాం కదా, గింజలు తీసేసి వాటిని ఫస్ట్ పొడి పట్టుకోవాలి. ఎందుకంటే అది తొందరగా దంగదు. అది మధ్య మధ్యలో ఆపుతూ పొడి చేశానండి. తర్వాత మఖాన్ వేసేస్తున్నాను. మొత్తం ఏవైతే డ్రై ఫ్రూట్స్, మఖాన్, కాజు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అన్నీ కలిపేసి ఇప్పుడు పొడి కొట్టుకోవాలండి. మిక్సీ ఎక్కడ కూడా తడి ఉండకూడదు. ఇప్పుడు 1/2 కప్పు మిశ్రీ వేస్తున్నాను. మీరు ఫుల్ కప్పు మిశ్రీ వేసుకోండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కనుక 1/2 కప్పు మిశ్రీ, 1/2 కప్పు షుగర్, టోటల్గా 1 కప్ వేసుకుంటున్నాను. మీరు కూడా 1/2 కప్పు వేసుకోకుండా ఫుల్గా 1 కప్పు షుగర్ అయినా వేసుకోండి, 1 కప్పు మిశ్రీ అయినా వేసుకోండి, లేకపోతే 1 కప్పు బెల్లం పౌడర్ అయినా వేసుకోండి. నా దగ్గర బెల్లం పౌడర్ ఇప్పుడు అవైలబుల్గా లేదు కనుక 1/2 కప్పు మిశ్రీ ఉంటే 1/2 కప్పు మిశ్రీ వేశాను, ఇంకో 1/2 కప్పు షుగర్ వేశాను. ఇలా సన్నగా పౌడర్ పట్టుకోవాలి. అది డ్రై జింజర్ పౌడర్ అండి. ఇప్పుడు ఇలాగో వానకాలం, ఎండాకాలం అయితే కాదండి. ఇప్పుడు అల్లం ఎండబెట్టినా కాదు కనుక మీరు డ్రై జింజర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది పైత్యం కానియదండి, చాలా మంచిది. సో ఇలా మెత్తటి సన్నటి పౌడర్ పట్టుకోవాలండి. ఇది బయట స్టోర్ చేసుకోండి. ఎలాగో రెగ్యులర్గా డైలీ తాగుతాం కాబట్టి మార్నింగ్ 1 మంత్ వరకు వచ్చినా వాడుకోండి. ఒకవేళ తొందరగా అయిపోయినా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది బయటే ఉంచవచ్చు. ఇంకో 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇందాక 1/2 కప్పు మిశ్రీ యాడ్ చేశాను, ఇప్పుడు 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టోటల్గా అయిపోయిందండి. దీన్ని తీసుకొని ఒకసారి జల్లెడలో వేసి జల్లించుకోవాలండి. దీంట్లో బరకగా ఉన్న ఏదైనా పక్కకు తీసివేయాలి. జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించుకొని ఉండలుండలుగా ఉంటే వాటిని చేతితో మ్యాష్ చేస్తూ జల్లించండి. నేను స్పూన్తో చేస్తున్నాను, చూస్తున్నారు కదా. అలా మీరు కూడా అలా అంటూ జల్లించుకుంటే పౌడర్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఏదైనా లావుగా ఉన్నది పైకి వస్తే దాన్ని తీసి మళ్ళీ ఒకసారి మిక్సీలో పట్టండి. లేదంటే పాలలో వేసి మరిగించేసి స్ట్రెయిన్ చేసుకొని తాగేసండి. కొంచెమే వెళ్తుంది, ఎక్కువ వెళ్ళదు. ఇలా మొత్తం జల్లించిన తర్వాత ఒక డ్రై కంటైనర్ అండి, ఎయిర్ టైట్ బాక్స్, ఒక ప్లాస్టిక్ది ఇలాంటివి తీసుకొని, గాజుదైనా తీసుకొని మీరు అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి 1 మంత్ వరకు. బయట అయితే మామూలు డేస్లో ఎండాకాలంలో 1 మంత్ వరకు ఉంటుందండి. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కనుక తేమ ఎక్కువ ఉంటుంది.
సో మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 months వరకైనా నిల్వ ఉంచుకోవచ్చండి. ఒక గ్లాస్ పాలల్లో డైలీ ఒక ఫుల్ స్పూన్, పెద్దవాళ్ళైతే ఒక ఫుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని తాగండి. 1 monthలో మీకు రిజల్ట్ వస్తుందండి. 1 month కన్నా బిఫోరే మీకు 2 weeksలో మీకు రిజల్ట్ అనేది మీరు చూస్తారు. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు బ్యాక్ పెయిన్ ఉండదు, నీ పెయిన్ ఉండదు, బాడీ పెయిన్స్ ఉండదు, బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి, యాక్టివ్గా ఉంటారండి. పిల్లలకైతే ఒక చిన్న కప్పు పాలలో 1 స్పూన్ అండి, ఫుల్ స్పూన్ కాదు, కొంచెం తగ్గించి వేయండి. చాలా హెల్త్కి మంచిది. బోన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బోన్ వెయిట్ పెరుగుతుందండి. అలాగే హైట్ గ్రోత్కి కూడా ఈ పౌడర్ చాలా మంచిది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, click the bell icon. Take care. Bye bye. See you in next video.